వావ్, నువ్వు లక్కీ ఫెలో రా గౌతమ్. రూమ్లని వరుసగా దొరికాయి. అయితే జాలీగా ఉంటావు. అయ్యో మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ అన్ని కొంచెం సెపరేట్గా చూడండి ప్లీజ్. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. మీరా హ్యాస్ బుక్ దీస్ రూమ్స్. తానే బెస్ట్ వ్యూ రూమ్స్ కావాలని కాదు అడిగాను. కదా మేడం, రూమ్స్ అని బెస్ట్ వ్యూనే మేడం, కానీ ఈ రెండు రూమ్స్ ఒకే వ్యూలో ఉండకూడదు. మై ఫ్రెండ్ హాస్ అ ప్రాబ్లం. కెన్ యూ ప్లీజ్ హెల్ప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ మీరా. తను చెప్తే ఒప్పుకుంటారా? ఏయ్, తను ఎక్కడ రా? ఏయ్ మీరా, రీ మీరా ఎందుకు పిలుస్తున్నావు? మీరా ఓకే కదా? సి షీ సెడ్ ఓకే. ఓకే ఫైన్, లెట్ మీ చెక్. ఓకే థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తారు మావా, చూడ్డానికి మంచి ఆవిడలా ఉన్నారు. నీకు చెప్పు దెబ్బలు కన్ఫర్మ్. నేను వెళ్ళి ప్లేసెస్ టు విజిట్ ఈ ఊర్లో ఏవేవన్నీ చూసొస్తాను. షాపింగ్ కి మంచి ప్లేసెస్ ఏమిటో చూసిరండి. అడవి మధ్యలో షాపింగ్ నీకు. వచ్చాడ్రా. ఈ ప్లేసెస్ టు విజిట్ పాంప్లెట్ ఇవ్వండి. అదే రూమ్ కార్డ్ ఇచ్చేసారు కదా, వెళ్ళొచ్చు కదా. పాంప్లెట్ ఇచ్చేసారు, మీరు వెళ్ళొచ్చుగా. అక్క పిలుస్తుంది, వెళ్ళండి. ఇప్పుడే కదా పిలిచింది, మళ్ళీనా? హలో హలో, లేదు, మీ రూమ్కి ఇంకా దూరం వెళ్ళాలి మేడం. నేను పక్క పక్కనేగా బుక్ చేశాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కొంచెం దూరమే మేడం. దీనికి నేను ఇంట్లోనే ఉండుంటాను. ఇదంతా పనికిరాదు. ముందు రిసెప్షన్కి బండి తిప్పండి. నేను స్పెసిఫిక్ గా పక్క పక్కనే రూమ్స్ బుక్ చేశాను. ఇలా దూరం దూరంగా ఇస్తే? మ్యామ్, మీరు చెప్పారనే కదా మిస్టర్ గౌతమ్ రూమ్ మార్చి అడిగారు. మీరు కూడా అక్కడ నుంచి ఓకే అన్నారుగా. మీరా, నాకెందుకో ఈ ట్రిప్కి ఒప్పుకొని ఉండకూడదు అనిపిస్తోంది. మనందరం దగ్గర అవుదామని పిలిచావు. అటు చూడు, వాళ్ళెవరూ కనీసం మన మొహాలు కూడా చూడడం లేదు. వాళ్ళో జట్టున్నారు, మనమో జట్టు ఉన్నాం. నాకెందుకో ఇది సరనిపించడం లేదు. మీరా, నాకెందుకో గౌతమ్ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. తప్పు చేసేసాం. గౌతమ్, హ్మ్? కొంచెం పక్కకి రా. అందరూ ఉన్నారు, పక్కకు రమ్మంటున్నావు. రా. గౌతమ్, నిజం చెప్పు. మీ అమ్మగారితో ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? నిజం చెప్పే తీసుకొచ్చాను. ఇక్కడ జరిగేది చూస్తే నాకు అలా అనిపించట్లా. నువ్వు నన్ను వాళ్ళతో మింగిల్ అవ్వనివ్వట్లేదు. వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. నీకు ఒకరితో పరిచయం పెంచుకోవడానికి 2 సంవత్సరాలు అవుతుంది కదా. మా అమ్మ కూడా అంతే కదా. అంతా పోను పోను సెట్ అయిపోతుంది. ఓ, అయితే ఎందుకు రూమ్ మార్చావు? చలేస్తుంది. ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఏదైనా సరే మీ అమ్మతోనే మాట్లాడుకుంటాను. మీరా, మీరా చెప్పేది విను. ఆగు మీరా. మీరా, అమ్మ పడుకోనుంటుంది, తన ఒంట్లో బాలేదు. మీరా. గౌతమ్, హ్మ్? రేపు ఉదయమే తలకావేరికి వెళ్తున్నాం కదా. అక్క పిలుస్తోంది, వెళ్ళండి. ఏ అక్క? నీ పెళ్ళాం పిలుస్తోంది, ఎలవయ్యా. నా పెళ్ళాం పిలుపు నాకు తప్ప అందరికి వినపడుతుంది. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. లేదు, కాస్త ఒంటరిగా మాట్లాడాలి.
ఈ ట్రిప్పే మనం పరిచయం పెంచుకోవడానికేగా, కానీ ఎప్పుడూ మాట్లాడడానికి వచ్చినా నన్ను నా ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నారు. మొహం చూసి కూడా మాట్లాడట్లేదు. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? నాకేంటి ప్రాబ్లం? నేనెందుకు నీతో పరిచయం పెంచుకోవాలి? అంతా ఓకే అని చెప్పి ఇంటికి పిలుస్తావు, మళ్ళీ ఒక కారణం చెప్పి వద్దంటావు. ఇలాంటి బిహేవియర్ నాకు నచ్చదు. అయితే గౌతమ్ మీతో ఏమీ చెప్పలేదా? గౌతమ్ ఏం చెప్పాడు? ఆఫీస్ ట్రిప్కి వెళ్ళాలన్నాడు. మీరందరూ వస్తున్నారని తెలిస్తే నేను చుంటిదాన్ని కాదు. హలో, వస్తావా? కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడదాం. దీంతో పరిచయం పెంచుకోవడానికి ట్రిప్ అని చెప్తే నేను వచ్చేదాన్ని కాదుగా. మా నేనేమైనా కారా బైకా దీంతో పరిచయం పెంచుకొని ఓకే అని చెప్పడానికి? మా ఏరా, నేను చెప్పేది నిజం చెప్పి తీసుకురావడానికి కూడా నీకు ధైర్యం లేదా? మీరు ఒకరినొకరు ఇలా చూసుకుంటూ ఉండండి. మిమ్మల్ని ఇలా చూడ నా వల్ల కాదు. నువ్వు ఏవన్నా చేసుకో, ఎలాగైనా చేసుకో. నన్ను వదిలే, నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ డ్రామాలంతా ఇక్కడొద్దు. నన్ను నా ఫ్యామిలీని అవమానించింది చాలు. మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఏం చేశానండి? మీరు ఇద్దరు ఇలా మార్చి మార్చి అరుస్తున్నారు. పెళ్ళైన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో బాగా తెలిసింది. అయ్యో, అబ్బా, ఏమని చెప్పంటావే? నీకు నచ్చాక ఓకే అని చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పంటావా? పోవేన్, ఇంత చేస్తున్నాను కదా, నువ్వన్న అర్థం చేసుకోవద్దు. ఎవరన్నా ఆఫీస్ ట్రిప్కి అమ్మమ్మ, తాత, అమ్మ, నాన్న అందరినీ తీసుకొస్తారా? నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? దాంతో నువ్వు పోటా పొడిగా గొడవ పడుతున్నావు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇదంతా సెట్ అవ్వదు మనకి. నాదే తప్పు. మన ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇంకొకసారి నాదో ఐడియా అని చెప్పావు అంతే. యాక్చువల్గా నువ్వు ఓ పంచే, నువ్వు వేరే ఒకరిని చూసుకుని ఓ 2 ఏళ్ళు పరిచయం పెంచుకో. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలతో పరిచయం పెంచుకో, వాళ్ళ తాత అమ్మమ్మలతో పరిచయం పెంచుకో. అలా పెంచుకొని నేరుగా 60 పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అందుకే అనుకుంటా మా నాన్న ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. రే విజయ్, లేవరా. అంకుల్, నేను కదా అంకుల్, వాడే నన్ను రేయ్, పిలిచాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడే కదరా వచ్చాం. ఇక పైన ఇక్కడ ఉంటే వర్కౌట్ అవ్వదు. ముందు ఒక బండి బుక్ చేస్తున్నావు. కాదు, 2 బళ్ళు బుక్ చేస్తున్నావు. బుక్ చేయి. 2 బళ్ళా? ఈ టైంలో ఎలా రా? అదంతా నాకు తెలీదు. బుక్ చేయి. ఫోన్ తీసి బుక్ చేయి. చేస్తాను రా, ఆగురా. వీడొకడు. వెళ్దామా? మేము ఎప్పుడో రెడీ. రే విజయ్, ఈ డ్రెస్ ఎలా ఉందిరా? డ్రెస్ బానే ఉంది. లగేజ్ ఎక్కడా? రే శ్రీరామ్, ఇలా రారా. నేను అడిగిందేంటి, మీరు చేసేదేంటి? మీ సూట్ కేసు ఎక్కడా? తల కావేరికి వెళ్ళడానికి ఎందుకు సూట్ కేస్? తల కావేరియా? గౌతమ్ చెప్పలేదా? మన ఊరికే వెళుతున్నాం. ఏమయ్యా, నేను రాత్రి తీసుకొచ్చి ఈరోజు పొద్దున వెళ్దామంటే ఏం అర్థం? వెళ్తున్నామని అర్థం. ఏమండి, గౌతమ్కి ఏం ప్రాబ్లము? మీరెప్పట్లాగా యూట్యూబ్ లో చూసుకోండి. పదరా, దీపా, లోపలికి వెళ్ళు. ఇక ఏ ట్రిప్ అయినా మనం ముగ్గురమే వెళ్దాం, ఏం రా, ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రిప్.
నువ్వు ఇందులో ఎక్కువ, నువ్వు అందులో ఎక్కువ. ఏంటి బయలుదేరండి. లేదు, ఉందాం. ఉందామా? సరే, నేను వెళ్ళి అందరిని పిలుచుకొస్తాను. వద్దు, వాళ్ళందరూ బయలుదేరిని. సరే, వాళ్ళని పంపించొస్తాను. వద్దొద్దు, నువ్వు బయలుదేరు. ఆ? నేను కూడానా? అవును, నువ్వు చేసిందంతా చాలు. ఏవైనా సరే మేమే చూసుకుంటాం. లేదు, అర్థం కాలా. నీకేవీ అర్థం అవ్వక్కర్లేదు. దయచేసి బయలుదేరు. నానా, కూరగా ఎప్పుడు వస్తుంది? కూరగా కొంచెం సేపట్లో వస్తుందిరా. నువ్వు ఆడుకోరా శ్రీరామ్. ఏంట్రా ఇది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గౌతమ్, సార్, నిన్న నైట్ ఒక పీడ కలరా, నువ్వే గుర్తుకొచ్చావు. అంతా ఓకేనే కదా? కాలేమీ కాదు సార్, అంతా నిజమే. మీరు చెప్పింది సార్ కరెక్ట్. నేను ఊరికి తిరిగి వచ్చేస్తున్నాను సార్. ఏంటి అంతలోపే వచ్చేస్తున్నావు? నిజం చెప్పి తీసుకురావడానికి కూడా నీకు ధైర్యం లేదా? దయచేసి బయలుదేరు. ఈ ట్రిప్ వెళ్ళడమే తప్పు. వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి వచ్చావు చూసావా, అంతకంటే పెద్ద తప్పు. నువ్వు ముందు వెళ్ళి వాళ్ళిద్దరితో పాటు ఉండు రే, లేకపోతే ఒకరే మిగులుతారా నీకు. ఇప్పుడైనా నేను చెప్పేది వినరా. ఏమైందిరా? రే, ఆయన చెప్పేదేనా కరెక్ట్. ఎవరు? వాళ్ళిద్దరిని అలా వదిలేసి వచ్చి ఉండకూడదు. పదదు అన్నా. అన్నా అన్నా బండి ఆపండి. రే రారా, దిగరా. ఏమైందిరా? ఎక్కడ పడుతున్నావురా? గౌతమ్, అరవకండి సార్. వెళ్తున్నారా? అక్క నాకే తెలీదక్క. పట్టుకో. అయ్యో రే, అమ్మ ఇన్హేలర్ ఇందులో పెట్టేసింది. సరే తీసుకురారా. షో రే, అసలు ప్రాబ్లం ఏంట్రా చెప్పరా. మామా, నాకెందుకు మనం తిరిగి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తోంది. లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా. ప్రాబ్లం సంగతి తర్వాత అసలు వాళ్ళిద్దరు ఎలా ఒప్పుకున్నారు?